హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివధర్మి. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు ఏంటిది? ఈరోజు ఏం లేదు. కాకపోతే మనం ఎందుకు ఇంట్లో ఉన్నాం? క్రిస్మస్ హాలిడేస్ వల్ల. ఎందుకు క్రిస్మస్ హాలిడేస్? ఏమో మనకి ఇట్లా తెలియదు. కాకపోతే క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి కదా, ఎందుకు బాగుంటుంది. అలా క్రిస్మస్ హాలిడేస్ 4 రోజులు వచ్చినాయి మాకు. కాకపోతే గవర్నమెంట్ ఇచ్చింది 10 days. మరి మాకేం నచ్చినాయి 4 రోజులు. అది ఏం స్కూల్ అనుకుంటున్నారు? ఆంజనేయ స్కూలే. ఆంజనేయ స్కూల్లో ఏం టీచర్లు ఉంటాయి తెలుసా? మా చిన్న ఫుల్ కొట్టింది ఆ టీచర్. కంప్లైంట్ ఇద్దామంటే ఆ టీచర్కి తెలివింది, మనం అడగకుండానే చూపిస్తుంది. అవును, మీకు ఆకలి చేసింది, అందుకే ఒక చిన్నగా దెబ్బ వేసినా ఆకలి చూపిస్తుంది. సరే కానీ ఇవన్నీ ఎందుకు, ఫస్ట్ అసలు మ్యాటర్కి వచ్చిందా? అయితే క్రిస్మస్ హాలిడేస్ 4 రోజులు రావడం వల్ల ఒకరోజు క్రిస్మస్ అయిపోయింది. సెకండ్ డే ఏంటిది? ఏం లేదు. ఓకే, ఆ 5 రోజుల కోసం నేనేం చేసిన? ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనే ఉంటే ఎట్లా బోర్ కొడతా ఫ్రెండ్స్? స్కూల్కి పోతానా, రైటింగ్ మంటలు వస్తుంది. అదే చిరాకులు వస్తుంది. అదే ఇంట్లో ఉంటే బోరింగ్ వస్తుంది. మనం ఏం చేద్దాం? అందుకే ఒక ఆట ఆడుకుందాం. అదేమాట? ఏమాట చెప్పండి. తెలియదు. అదేమాట నాకు తెలుసా? ఇల్లాట అంటే మనకు ఆల్రెడీ ఇల్లు ఉంది, మళ్ళీ ఇల్లెట్లా కట్టుకున్నా? నిజంగా కట్టుకుంటామా? మట్టితో కట్టుకుంటామా? రాళ్ళతో కట్టుకుంటామా? అవన్నీ ఆలోచనలు వస్తాయి కదా. కాదు, మన ఇల్లునే ఇల్లు కట్టుకుంటాం. అది రియల్ ఇల్లు కాదు, బొమ్మలు ఇల్లు. అంటే ఇప్పుడు ఇల్లు ఉంది కదా, దాని లోపల ఇల్లు కట్టుకోవాలి. ఎలా? ఇల్లేమో సిమెంట్, బ్రిక్స్ అంటే రాయిలు, సీకులతో కడతారు. పెయింటింగ్స్ అలా కడతారు కదా. అందుకే మనం అట్లా కట్టం. ఎక్కడుంటాయి మనకి సిమెంటు, బ్రిక్స్, సీకులు? అరే ఎట్లా కడతారు అట్లనే చెప్పండి. అందుకే నేను ఆలోచించాను. నేను మా చిన్నప్పుడు ఏం చేసినా, ఇక్కడ చిన్నగా ఇల్లు కట్టుకున్నాను తినే. అక్కడ ప్యాడ్ ఉంటుంది మా మంచం కింద, అక్కడ పరుపు ఉంటుంది కదా, దాని కింద ప్యాడ్ పెట్టి కూర్చొని ఒక తవ్వలు వేసుకొని దాని కింద చేస్తున్నాయి. అట్లా ఐడియా వచ్చింది అప్పటిది. అయితే వస్తే ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను ఫస్ట్లో వేరేలాగా చేసిన ఇల్లు, కాకపోతే ఇప్పుడు నా బ్రెయిన్ యూజ్ చేసుకున్నా. ఎంత బాగా వస్తుందంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫస్ట్ అసలు మ్యాటర్కి పోదాం. బాయ్ బాయ్, సీ యూ అగైన్.